చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమా, ప్రతికూల సమయాలు ఎదుర్కొన్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, మనం అనుకున్నవి జరగకుండా వేరొకటి జరుగుతున్నప్పుడు ఎలా మనం స్పందించాలి? మనం అనుకున్న ఒక విషయం జరగాలని అది కాకుండా వేరొక విషయం జరిగిపోతుంది. మనం అనుకున్న వారితో మాట్లాడడం, చివరికి చూస్తే వారు మోసగాలుగా వేరొక విధంగా మన జీవితంలో వారు చేస్తాం. మనం అనుకున్నాం ఇది ఇన్వెస్ట్ చేస్తే ఇలా జరుగుతుందని, తీరా చూస్తే అది వేరొక విధంగా జరిగింది. మనం అనుకున్నాం ఈ జాబ్లో మనం వెళ్తే బాగుంటుందని, కాస్త అది వేరొక విధంగా జరుగుతుంది. అయితే కొన్ని విషయాల్లో కొంతమంది పెళ్లి చేసుకున్నప్పుడు బాగుంటుందేమో అనుకుంటారు, కానీ చివరికి చూస్తుంది వారిని నడినట్టు ముంచినట్లుగా మారిపోతుంది. నీ జీవితంలో ఏదైనా ఒక సందర్భం ఉందా? ఇలాంటి విషయం ఎదుర్కొని నిరాశపడిపోయి కూర్చొని ఏడ్చుచున్న సందర్భం ఉందా? ఇక ముందుకు ఎటు వెళ్ళాలో అర్థం కాక ప్రశ్నలతో నిండిపోయిన వ్యక్తికి ఉదయాన్ను ఉన్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, అలాంటి ఒక సందర్భం ఇస్సాకు ఎదురైంది. ఇస్సాకు ఎలాంటి సందర్భం ఎదురైందంటే, చుట్టూ కరువు వచ్చేసింది. తనకు అప్పటికే ఎంతోమంది పనులు ఉన్నారు, భార్య, పని వాళ్ళు ఉన్నారు. అది మాత్రమే కాదు, కానీ ఎన్నో గొర్రెలు, మందలు, మేకలు అన్నీ చాలా ఉన్నాయి. కరువు ఉన్న సమయంలో వీరు తినడం మాత్రమే కాదు, కానీ వీటన్నిటికి కూడా ఆహారం కావాలి. వర్షాలు పడట్లేదు, అక్కడ సరిగా ఆహారం దొరకలేని సమయం, గడ్డి కూడా మొలవలేని సమయం. ఇలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాని సమయంలో ఇస్సాకున్న వేళ ఇస్సాకు లోపలకు ఆలోచన పుడుతుంది, మనం వేరొక దేశానికి వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే అప్పటికి ఇస్సాకు చాలా ప్రాంతాలు తిరుగుతున్నాడు. అటు ఇటు తిరుగుతున్న వాడికి ఇంకొక ప్రాంతం వెళ్ళడం గొప్ప కష్టం కాదు, ఈజీగా బయలుదేరి వెళ్ళిపోతాడు. కుటుంబం అంతటిని కూడా సర్దుకొని చెప్తాడు, పదండి బయలుదేరదాం, మనకు వేరొక ప్రాంతానికి వెళ్ళాలి, కారణం ఇక్కడ కరువు విపరీతంగా ముంచేస్తుందని. సంగమా, తను పడుకున్నాడో లేకపోతే తను లేచి తిరుగుతున్నాడో తెలియదు. అలాంటి సమయంలో బైబిల్ చెప్తున్న దేవుడు తన పిలిచి ఈ విధంగా చెప్తాడు, ఇస్సాకు, నీవు ఏ ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన పనిలే, నీవు ఈ ప్రాంతంలో నేను నిన్ను పోషించబోతున్నాను, నేను చూసుకుంటాను, నీ దేవుడు నేను ఖచ్చితంగా చూసుకుంటాడు. ఈ మాట విన్న ఇస్సాకు ఉదయం లేచిన తర్వాత దేవుడు నిజంగా చూసుకుంటాడా, ఎలా అని నిజంగా నన్ను తీసుకెళ్తాడా? ఈ భయాలయం తనకు లేవు, కానీ తను ఒకే ఒకటి అనుకున్నాడు, దేవుడు చెప్పాడు ఈ చోటు నేను ఉండిపోతాను, దేవుడు చెప్పాడు ఈ చోటు నేను ఉండిపోతాను. సగం ఆశ్చర్య విషయం చెప్పమంటారా? ఉండిపోయాడు అక్కడే. ఉండిపోవడం ఒక ఎత్తు అయితే, ఉండిపోయి దేవుడు పోషిస్తాడు నమ్మడం ఒక ఎత్తు అయితే, ఆ ఉండిపోయిన వాడు ఎంత విశ్వాసం చూపించాడు చూడండి, దేవుని పైన ఎంత నమ్మకాన్ని చూపించాడు చూడండి. అసలు మొత్తం కరువు ఉంది, ఫలం ఏమీ పండలేని సమయం. అక్కడున్న ప్రజలందరూ కూడా ఎవరు విత్తనాలు వెత్తట్లేదు, ఎవరు కూడా వారి జీవితం గురించి భయాలతో నిండిపోయి ఉన్నారు. ఎవరు పంటలు కానీ లేకపోతే పొలాలకు కానీ వెళ్ళడం ఎవరు లేరు. అలాంటి సమయంలో ఒక ఉదయాన్న ఇస్సాకు బయలుదేరి పొలానికి వెళ్తాడు. చూసిన వారందరూ, వారి కుటుంబం కూడా, వీడేంటి ఇలాంటి సమయంలో, కరువు ఉన్న సమయంలో, నీరు లేని సమయంలో పొలానికి వెళ్తున్నాడు, దేనికి వెళ్తున్నాడు అని చూస్తే పొలం తవ్వడం ప్రారంభిస్తాడు. వీడేంట్రా తవ్వుతున్నాడు, ఎందుకు తవ్వుతున్నాడో అర్థం కాని సమయం, కానీ తవ్వి బైబిల్ చెప్తుంది విత్తనాలు వేశాడని. నీరు లేని సమయంలో, ఏది సరిగా లేని సమయంలో, తను అనుకున్నట్లుగా ఏమీ లేని సమయంలో తను చూడండి విశ్వాస పరిమాణం ఎలా ఉందో. తను నమ్ముతున్నాడు, దేవా ఏమీ లేని సమయంలో కూడా కార్యాన్ని జరిగించగల సమర్థుడివి నీవు. నిజానికి 100 విత్తనాలు వేసాడు, 100% విత్తనాలు. బైబిల్ చెప్తుంది ఈ 100% విత్తనాలు ఏమవుతున్నాయో వేసిన తర్వాత ఆ చుట్టూ వాళ్ళందరూ అన్నారట, రే ఏ విత్తనం కూడా మొలకెత్తదు, వర్షం లేనప్పుడు ఎలా మొలకొస్తుందని చెప్పి ఇష్టాసారంగా మనుషులు మాట్లాడడం ప్రారంభించారు. నిజం, వాస్తవమే. అలాంటి ఒక సందర్భంలో విత్తనం మొలకెత్తుతా, నీరుండాలి, అంత బాగుండాలి, దున్నబడాలి, నీట్గా ఉండాలి, లేకపోతే జరగదు. సంగమా, నీకు మాట చెప్తాను, ఏ చోటైతే విశ్వాసం ఉందో ఏమీ లేకపోయినా అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేది దేవుని యందు నమ్మకం. ఏదో అనుకుంటున్నా ఈ కొత్త జాబ్లో జాయిన్ అయ్యి ఏమైనా మేలు జరుగుతున్న జీవితంలో విశ్వాసంతో అడుగు వేయాలను. నా దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు, గొప్ప కార్యాన్ని నేను చూడబోతున్నాను
అని చెప్పి మనం స్టార్ట్ చేయాలి జీవితాన్ని. అలా కాకుండా నా జీవితం నిరాశపడిపోతుంది, నా జీవితం ఇంతే, ఇంక ఏది స్టార్ట్ చేసిన ఇంతే, ఇది అలాగనే అవుతుంది. కారణం నువ్వు అనుకున్నది నీకు జరుగుతుంది కనుక, నువ్వేమైతే పలుకుతావు జరుగుతుంది కనుక అది జరిగిపోతుంది. అలా కాకుండా నువ్వు అనాలి, అయ్యా నేను నమ్ముతున్నాను, ఇస్సాకు ఎలా అయితే విత్తాడు అలా నేను కూడా విత్తడానికి ఇష్టపడుతున్నాను. సంగం వినండి జాగ్రత్తగా. విత్తనం విత్తిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పొలం చుట్టూ జనాలు నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు? కారణం అంటే ఏ విత్తనం కూడా మొలకెత్తదని చెప్పడానికి కాదు, 100% పంట అంతా వచ్చింది. 100% మొలక పెడితే అందరూ ఆశ్చర్యపోయారు. అది పైరే పంట అయిపోయింది. సంగమం వినండి, బైబిల్ చెప్తుంది, ఎక్కడ కూడా బైబిల్లో రాయబడిన ఒక విషయం, ఇస్సాకు 100% పంట ఆ సంవత్సరం కోసాడని. అంటే అర్థం, వేసిన ఏ విత్తనం కూడా పాడవలే, ప్రతి విత్తనం పంటగా మారిపోయింది. ఏ ఉదయం నేను చెప్తున్నాను, నీరు చేయలేని పని దేవుని యందు విశ్వాసం చేయగలదు. ఈ లోకం చేయలేని పని దేవుని యందు నీ నమ్మకం చేయగలదు. ఎవరు అనుకుంటున్నావు వీరు చేసిన పని అనుకుంటున్నావేమో, దేవుడు చేసే పనికి గంభీరంగా ఉండబోతుంది. ఎవరు నమ్ముతావా? నమ్మ అడుగులా వేస్తావా? నీ ఎడారిలో, లేకపోతే నీ జీవితంలో జరుగుతున్న ఈ గొప్ప తుఫాను మధ్యలో కానీ, లేకపోతే నీ జీవితంలో జరుగుతున్న కష్ట ఇబ్బందుల మధ్యలో, అది ఎలాంటి సందర్భం అయినా నువ్వు నిరాశపడకుండా దేని మీద ఆధారపడు, ముందుకు వెళ్ళాం. చూడండి, ఈ ఎడారిలో ఇలాంటి ఒక సందర్భంలో, ఇలాంటి ఒక విషయాల్లో విశ్వాసాన్ని ఉంచాడు. కరువు సమయంలో విశ్వాసాన్ని ఉంచాడు. నీవు కూడా విశ్వాసం నుంచి ముందుకెళ్ళడానికి ఇష్టపడు. దేవుడు గొప్ప కార్యాలు నీ కొరకు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ఉదయాన్ని గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు నెమ్మది కలిగి ఉన్నతమైన కార్యాలు చూచినట్లుగా ఇస్సాకు లాంటి విశ్వాసం వారిలో బలంగా ఇవ్వండి. దేవుడు ఉండమన్న చోట ఉండిపోవడం మాత్రమే కాదని గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నేను అడుగు వేస్తాను, నేను అడుగులు వేసుకొని ముందుకెళ్ళడానికి ఇష్టపడుతున్నా, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అనే బిడ్డలు నమ్మి ముందుకెళ్ళినట్టు సాయం అడుగుతున్నాను. గొప్ప కార్యాలు వారు జరుగును గాక. గొప్ప కార్యాలు నీ సేవకునిగా వారికి గొప్ప కార్యాలు ప్రకటించున్నాను. గొప్ప కార్యాలు ప్రతి అడ్డుగోడని నేను విరిచివేస్తాను, కూల చేస్తున్నాను. యేసునామములో వారికి గొప్ప కార్యాలు జరుగును గాక. ఎవరైతే రోగులుగా అస్వస్థ ఉన్నారో వారికి స్వస్థత ప్రకటించున్నాను. ఇప్పుడు యేసునామములో తాకుమా తండ్రి, స్వస్థత అనుగ్రహించి యేసునామములో నీకు వందనాలు. దీర్ఘకాలపు రోగాలు స్వస్థపరచబడిన గాక. తల నుంచి నన్నెత్తి నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి రోగము విడిచి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను యేసునామములో. నీ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత కలుగును గాక. నీ నెమ్మదితో నీ ప్రజలు నడిపించమని అడుగుతూ యేసునామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉన్నతమైన కార్యాలు దేవుడు నీకు చేయబోతున్నాడు. చాలా సంతోషం ఉంది. ప్రతిదినము దేవుని మాట మీకు అందించటం నేను నమ్ముతున్నాను. మీరు ఆశీర్వదింపబడుతున్నారని, మీరు దీవించబడి అనేకులకు దీవెన ఉండాలని నా ఆశ ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. See you tomorrow.